ఈరోజు తెలంగాణ హైకోర్టు పంచాయతీ ఎన్నికలపై ప్రొసీజర్ని నిలుపుదల చేస్తూ ఇచ్చినటువంటి ఆదేశాలు తెలంగాణ రాష్ట్రంలో మరో 6 నెలల పాటు అధికారుల పాలనకి గురి కావాల్సి వస్తుందనేది మనందరం గుర్తించాలి. ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తిగా అధికారుల పాలనలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు ఈ కోర్టు తీర్పు వచ్చే వరకు కూడా అలాగే అధికారుల పాలన కొనసాగే అవకాశం ఉంది. అందుకని ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలుగా తక్షణమే పాత పాలక వర్గాలని పర్సనల్ ఇన్ఛార్జీలుగా కొనసాగిస్తే బాగుంటుందనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాప్రతినిధులు లేని, పాలక వర్గాలు లేని ఈ యొక్క గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు ఈరోజు నిరంతరంగా నియంతలుగా వ్యవహరిస్తున్నటువంటి అధికారుల పాలనలో నిజంగా కూడా అవి కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. కాబట్టి తక్షణమే ప్రభుత్వం కూడా ఈ యొక్క విధానాన్ని ఎప్పుడైతే ఈ వాయిదా విధానానికి ఇది సెటిల్ అయిన దాకా పర్సనల్ ఇన్ఛార్జీలుగా పంచాయతీల్లో సర్పంచ్లని, పాత పాలక వర్గాలని, మండల పరిషత్తులో ఎంపీపీ పాలక వర్గాలని, జడ్పీటీసీలని అందరినీ కొనసాగించి ఈ యొక్క స్థానిక పాలనకి పునరుద్ధరణ చేసి పర్సనల్ ఇన్ఛార్జీలుగా వారిని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందని ఈరోజు స్థానిక సంస్థల తరఫున మేము నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.